మహానాడు అంటే ఎన్టీఆర్ జయంతి వేడుక మాత్రమే కాదు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ జరుపుకునే పండుగ మాత్రమే కాదు. మహానాడు అంటే తెలుగు ప్రజల రాజకీయ చైతన్యానికి ప్రతీక. తెలుగు జాతి కీర్తిని, సంస్కృతిని, సాధించిన ప్రగతిని, అందుకున్న విజయాలను ప్రపంచానికి చాటి చెప్పే ఒక మహోత్సవం. అందుకే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు మహానాడు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. చెప్పాలంటే విశ్వవ్యాప్త తెలుగు వారందరికీ ఇది మహా వేడుక. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో ఈసారి ఈ మహోత్సవాన్ని కేవలం 2 రోజుల పాటు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మే 27, 28 తేదీలలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్ల వద్ద ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, కార్యకర్తలు పాల్గొంటారు. క్లస్టర్ల వద్ద ఉన్న స్క్రీన్ల నుండి ఆన్లైన్ విధానంలో వీడియో సమావేశం ద్వారా మహానాడు నిర్వహించబడుతుంది. అంటే సగం భౌతికంగా, సగం ఆన్లైన్లో జరగబోతోంది మహానాడు 2026. స్త్రీ శక్తి ప్రధాన థీమ్గా నిర్వహిస్తున్న ఈ మహానాడు 2026ను విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై ఉంది. అందులోనూ కార్యకర్తే పార్టీకి అసలైన అధినేత అన్నది మన తెలుగుదేశం పార్టీ విధానం. కాబట్టి మహానాడును మహోత్సవంలా నిర్వహించే బాధ్యత కార్యకర్తలదే. నా తెలుగుదేశం నా బాధ్యత అన్న నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహానాడు పండుగ సంబరం ప్రారంభమైంది. దీనికి సూచనగా కార్యకర్తలు, పార్టీ అభిమానులు వారి వారి ఇంటిపైన తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసి ఆ జెండాతో సెల్ఫీ దిగి దానిని మీ సామాజిక మాధ్యమాలలో #మహానాడు 2026తో షేర్ చేయండి. మహానాడు వేడుక ముందుగానే మొదలైందని ప్రపంచానికి చాటండి.